హా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ఎగ్ పుల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మనం ఈ ఎగ్ పుల్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసామనేది వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి. చూడండి, చాలా అంటే చాలా నోరూరిపోతుంది కదా. ఎగ్ పుల్స్ అంటే అందరికి ఇష్టం కదా. ఈ విధంగా చింతపండు అయితే ఒక 50 గ్రామ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మీ కాడ కొత్తిమీర, పుదీనా ఉంటే అవైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్స్ అయితే మనం ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అలా మొత్తం మనకి పగిలే విధంగా ఉడికించుకున్నామంటే చాలా బాగా ప్రిపేర్ అయిపోతాయి. ఈ విధంగా పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత స్పూన్ అనేది ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొని అలా లోపలికి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు మనం స్పూన్ అనేది వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ పులుసు అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎగ్లోకి ఇనుకుద్ది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. చూడండి, హోల్స్ అయితే మొత్తం పెట్టేసుకోవాలి. ఒక ఎగ్కి వెడల్పులో ఒక 2, పొడుగులో ఒకటి 1 పెట్టుకుంటే సరిపోతుంది. ఇటొకటి అటొకటి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ముక్కుడులో వేసిస్తున్నాను. అలాగే ఇందులో జీలకర్ర వేసుకున్నాను. ఈ విధంగా జీలకర్ర వేసేసుకోవాలి. ఈ జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీని ఒకటి తీసుకున్నాం కదా, ఆ గ్రీన్ చిల్లీని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేస్తున్నాను. ఇది చింతపండు కాబట్టి పసుపు అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం అలాగే 4 ఎల్లిపాయలు వేస్తున్నాను. దీంట్లో అల్లం కూడా యూజ్ చేయాలి, బట్ కొద్దిగా ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత అల్లం వేస్తున్నాను. ఈ అల్లం ఒక స్పూన్ ఉంటుంది. ఎల్లిపాయలు ఒక 4, అంటే ఫ్లేవర్ చేంజ్ ఉండడం కోసం ఎల్లిపాయలు ఒక 4, అలాగే అల్లం ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జు అనేది పిసుకోవాలి. మంచిగా స్ట్రైనర్ తోటి వడగట్టుకున్నా పర్లేదు, నార్మల్గా హ్యాండ్ తోటి అయినా పోసుకున్నా పర్లేదు. చూడండి, ఈ విధంగా మనకి మొత్తం ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని అయితే పోసేస్తున్నాను. ఈ విధంగా పోసేసుకోవాలి. మనం ఎగ్ అనేది మునిగేటట్లుగా చూసుకునే విధంగా పోసేసుకుంటే సరిపోతుంది వాటర్. అలాగే కారాన్ని ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి, ఎందుకంటే చింతపులుసు కాబట్టి, చింతపండు వేసాం కాబట్టి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా తక్కువ పడితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, టేస్ట్ చేసేసుకొని ఎండింగ్లో. అలాగే ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా అంటాం కదా, అదైతే యూజ్ చేశాను. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టి మసాలా పెట్టుకోవాలి. ఈ విధంగా మసలాలి. బాగా మసిలినప్పుడు మనకి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఇదంతా పులుసు అనేది మొత్తం గుజ్జుగా అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టేసుకొని అలాగే 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే ఇంకా గుజ్జుగా అయిపోతుంది. మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదే విధంగా అందరు ప్రిపేర్ చేసేయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా మసలాలి. అందులోకి మనకి జ్యూసీగా వచ్చేటట్లుగా మనకి జ్యూస్ అంతా, రసం అంతా ఎగ్గులోకి పోయే విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మసలబెట్టుకోవాలి. ఇలా మసిలిన తర్వాత కొద్దిగా ఇది మసాలా, ఎగ్ మసాలా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫస్ట్‌లో నేను అప్పుడు వేసినా కదా ధనియాల పొడి, అది దాంతో పాటైనా యూజ్ చేసేయచ్చు, బట్ నేను ఎండింగ్‌లో వేసాను.
ఈ విధంగా వేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉన్నట్లయితే అది కూడా ఎండింగ్‌లో వేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్‌గా మనకి జ్యూసీగా వచ్చింది కదా! చాలా అంటే చాలా గుజ్జుగా ఉంది. చారైతే ఈ విధంగా ఉండాలి. ఎగ్ పులుసు ఎప్పుడు పెట్టినా కూడా, ఎవరు పెట్టినా కూడా ఇదే టిప్స్‌తో ఇదే విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఈ విధంగా చేసుకొని అంతా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసేసుకొని ఎవరైనా కూడా మంచి టేస్ట్‌తో, మంచి టెక్స్చర్‌తో నోరూరించేటువంటి ఈ ఎగ్ పులుసు అయితే ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.